అద్దంలో బొమ్మ అచ్చు నీలాగా ఉన్నావు అమ్మ అనేది ఒక పాట. అద్దంలో బొమ్మ అది మనట్లాగా ఉండదండి. మన ఆలోచన తీరుకు అనుగుణంగా ఉంటుంది. దాన్ని ఏమంటామంటే సెల్ఫ్ ఇమేజ్ సైకాలజీ అంటాం. నువ్వు చాలా అందంగా ఉన్నా సరే నీ ఇమేజ్ నెగిటివ్ అయితే అద్దంలో నువ్వు అందంగా కనిపించవండి. నీలో లోపాలు కనిపిస్తాయి. నువ్వు వికేహరంగా ఉన్నా సరే మేబీ రజనీకాంత్ ఆర్ సంబడి వాళ్ళ ఇమేజ్ పాజిటివ్గా ఉన్నప్పుడు సక్సెస్ వస్తుంది. సెల్ఫ్ ఇమేజ్ సైకాలజీ అంటే నీ పట్ల నీకు ఎటువంటి ఒపీనియన్ ఉంది, నీ పట్ల నీకు ఎటువంటి భావం ఉంది, నువ్వు ఏమనుకుంటున్నావు, పొట్టుకోవడం అనుకుంటున్నావా, సరిలేడు నాకెవరు అనుకుంటున్నావా, నేను ఇంతే జీరో అనుకుంటున్నావా, నువ్వు నువ్వు గొప్పవాడు అయితే ఎంత గొప్పవాడిని అనుకుంటున్నావు, నేను వెధవనైతే ఎంత వెధవని అనుకుంటున్నావు, నీకు కాన్ఫిడెన్స్ ఉంటే ఎంత కాన్ఫిడెన్స్ ఉందనుకుంటున్నావు, నీకు ఇన్ఫెరిటీ కాంప్లెక్స్ ఉంటే ఎంత ఇన్ఫెరిటీ కాంప్లెక్స్ ఉంటుంది, నువ్వు సక్సెస్ అయితే ఎంత సక్సెస్ అవ్వగలను నువ్వు అనుకుంటున్నావు, నువ్వు అందంగా ఉన్నావని ఫీల్ అవుతున్నావా, ఆరోగ్యంగా ఫీల్ అవుతున్నావా, సమస్యలున్నాయని ఫీల్ అవుతున్నావా, జబ్బులున్నాయని ఫీల్ అవుతున్నావా, నేను బాగా మాట్లాడగలను ఫీల్ అవుతున్నావా, మాట్లాడలేనని ఫీల్ అవుతున్నావా, నీ పట్ల నీకు ఏ ఇమేజ్ ఉంటే అదే అర్థంలో నీ ముందు కనబడుతుంటుంది. ఈ ఇమేజ్ నెగిటివ్గా ఉన్న వాళ్ళు నట్టేటి మునిగిపోతారండి. పాజిటివ్గా ఉన్న వాళ్ళు వాళ్ళకి సెల్ఫ్ ఎస్టీమ్ డెవలప్ అవుతుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది. మీ పట్ల ఉన్న మీ భావాన్ని సెల్ఫ్ కాన్సెప్ట్ అంటారు. మీకు ఒక ఇమేజ్ ఫీల్ అవుతారు. ఒక సినిమాలో ఒక హీరోని ఒక ఇమేజ్ క్రియేట్ చేస్తాం, ఎలివేట్ చేస్తాం. అలాగా మీ పట్ల మీ ఇమేజు, మీ పట్ల మీకు సెల్ఫ్ కాన్సెప్ట్, మీ పట్ల మీకు సెల్ఫ్ ఎస్టీము పర్ఫెక్ట్గా ఉంటే మీరు మీ జీవితానికి మీరే ఒక హీరో అవుతారు. మీ సినిమాకి మీరే మ్యూజిక్ డైరెక్టర్ అవుతారు. మిమ్మల్ని మీరు ప్రొజెక్ట్ చేసుకోవడం అనేది మీ ఇమేజ్ మీద ఆధారపడి ఉంటుంది. మీ ఇమేజ్ ఆల్వేస్ పాజిటివ్గా ఉండి, డైనమిక్గా ఉండి, సక్సెస్ఫుల్గా ఉండి, ఆరోగ్యంగా ఉండి, ఆనందంగా ఉండి, సంతోషంగా ఉంటే సరిలేరు మీకు ఎవ్వరు, తగ్గేదేలే. మీకు కానీ నెగిటివ్ ఇమేజ్ ఉందంటే ఆటోమేటిక్గా మీరు ఎంత సంపదలు ఉన్నా, ఎంత ఆరోగ్యం ఉన్నా, ఎంత డబ్బు ఉన్నా, ఎంత అందగాడైనా సరే మొత్తం అంతా కూడా మీకు నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయి. సంతోషంగా ఉండరండి, సారోగా ఉంటారు, విచారంగా ఉంటారు, బాధగా ఉంటారు, దుఃఖంగా ఉంటారు, ఇన్ఫెరిటీ కాంప్లెక్స్ ఉంటారు, వెనకడుగు వేస్తారు. గ్రో హెల్దీ వెల్దీ వైజ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. బై.